ఈరోజు మార్నింగ్ మనకి మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయింది. బట్ ఈవినింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 360 పాయింట్స్ నెగిటివ్ క్లోజ్ అయింది. కారణాలు వచ్చేసరికి యాక్చువల్గా మనకి నిన్న యూఎస్కి ఇరాన్కి చిన్నపాటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత నైట్ వచ్చేసి పీ స్టాక్ అని చెప్పి ఇంకో 60 రోజుల పాటు సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేయాలని ఒక డిస్కషన్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఆల్రెడీ సీజ్ ఫైర్లో ఉన్నారు. సీజ్ ఫైర్లో ఉన్నప్పటికీ 2 or 3 టైమ్స్ ఉల్లంఘించారు. ఇప్పుడు మళ్ళీ 60 days పాటు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. సీజ్ ఫైర్లో ఉండి 2 or 3 టైమ్స్ ఉల్లంఘించినప్పుడు మళ్ళీ సీజ్ ఫైర్ అంటే ఎవరు నమ్ముతారు? సో జనాలకి ఈ ట్రస్ట్ లేక నమ్మలేదన్నమాట. సో దానితోటి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేశారు. సో దానికోసం ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ 360 పాయింట్స్ పడిందనమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ట్రంప్ గారి మాటలు నమ్మే సిచ్యువేషన్ లేరనమాట. ఇంకా సినిమా శైలి చెప్పాలంటే మాకు నమ్మకం లేదు ద్వారా అనే టైప్లో ట్రంప్ గారి మాటలు నమ్మలేక జనాలు వాళ్ళు సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేసినా కూడా వీళ్ళు మళ్ళీ ఎలాగో దాన్ని ఉల్లంఘిస్తారని చెప్పేసి నమ్మలేదు. అందుకే మార్కెట్ ఫియర్కి లోనే 360 పాయింట్స్ కొలాప్స్ అయిపోయింది అనమాట. సో ఇది ఈరోజు విశేషాలు. మనకి సాటర్డే సండే మార్కెట్ హాలిడేస్. మండే ఏం జరుగుతుందో మండే వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.